ఎస్టీ జాబితా నుండి వలస లంబాడీలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు ఖమ్మం బల్లేపల్లిలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంత వరకు జేఏసీ ఎజెండా ఒకటేనన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెంచు తెగల సహకారంతో ర్యాలీ సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లందు బొగ్గుట్టలో, డిసెంబర్ 4న తిరుమలలో విస్తృత సన్నాహక సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న ఆసిఫాబాద్లో జరిగే బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రకటించడం జరిగింది. వాస్తవంగా కూడా చిరమల్ల సమ్మక్క సార్లమ్మ తల్లి కోరుగడ్డ, దానికి ముందుగా మనం చూస్తే మేడారం. వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో నూతన గుడి నిర్మాణం చేసే క్రమంలో అక్కడ ఉద్యమం యొక్క తీవ్రత ఉండకుండా, ఎందుకంటే మా సంస్కృతిని గౌరవించుకుంటూ అక్కడ నూతన ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరొక కేంద్రమైన సిరమల్లలో లంబాడీల తొలగింపు కేంద్రంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి లక్షలాదిగా తరలి వచ్చి వాళ్ళ దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జాక్ నుంచి ఇక్కడి నుంచి మేము పిలిపించేది ఒకటే, లంబాడీలు వలసవాదులు అనే దానిపైన ఇప్పటికే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా జాక్ తీసుకొని వచ్చేది. అదేవిధంగా ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ అక్రమంగా ఎస్టీ జాబితాలోకి లంబాడీలు వచ్చారు కాబట్టి 50 ఏళ్ళుగా ఆదివాసులు మోసపడతాననేది ప్రధాన జాక్ వాదన. దీంతో పాటుగా ఇప్పుడు లంబాడీలు ఈ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని, అదేవిధంగా ఇక్కడున్న మానవతావాదులు పక్కదోవ పట్టించడానికి మా పోరాటానికి ఏం మద్దతు చేస్తారంటే, నిజంగానే కోయలి వాళ్ళ బస్తార్ నుంచి వలస వచ్చిర్రని సీతారాం నాయక్ మాట్లాడతారు. అమర్ సింగ్ తిలావతో తిరిగి మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి గోండూరు ఆదిలాబాద్లోకి వచ్చిందని మాట్లాడతారు. అంటే ఈ విధంగా తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తారు. బరాబరిగా మేము మమ్మీని ఈ ప్రాంతానికి మేము వలస రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేటప్పుడు కూడా ఆర్టికల్ 3 అనేది ఒక సవరణ జరిగినాకనే ఏర్పాటు అయింది. ఆర్టికల్ 3 ముందుగా చదవండి, చదివిన తర్వాత తెలుస్తుంది. గోండ్వానా సార్వజనిక హక్కులు కలిగిన గోండ్వానా భూభాగాన్ని మనం ఈ భారత యూనియన్లో ముక్కలు చేస్తాం కాబట్టి వాళ్ళ అనుమతి అవసరమని గౌరవించి వాళ్ళ గోండ్వానా కింద విభజన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గాలి వినోద్ కూడా అంటాండి, వాళ్ళ న్యాయ ప్రొఫెసర్ గాలి వినోద్